కోపంతో తాబేలును నోట కరుచుకుని పరిగెత్తింది. తాబేలు భయపడిపోయింది. తన కాళ్ళు తలను చిప్పలోపలికి పెట్టుకుంది. పులి పరిగెత్తుతుంది. తాబేలు భయపడిపోయింది. దేవుడా, నన్ను రక్షించేవారే లేరా? చీకటి అయింది, అయినా పులి నన్ను వదలటం లేదు. పులి అబ్బా నోరు నొప్పుడుతుంది అంటూ తాబేలుని కింద విసిరేసింది. కాలుతో తన్నింది. తాబేలు మాత్రం తల బయటకు పెట్టలేదు. కొద్దిసేపటి తర్వాత పులి అడిగింది, నీ శరీర పైభాగం రాయిలా ఉంది, ఏంటి నీ సంగతి? దానివల్లే నేను బ్రతుకుతున్నాను, వదిలేయండి, నన్ను క్షమించండి అంటూ తాబేలు కోరింది. ఈ పైభాగం పెంకు మెత్తగా కావాలంటే ఎలా అని ఆలోచించగా తాబేలు మిత్రుడైన కుందేలు అక్కడికి వచ్చింది. అయ్యో పులిరాజా, అన్ని కష్టాలు ఎందుకు? దాని మీద ఉండే గట్టి భాగం మెత్తగా కావాలంటే నీళ్ళల్లో వేస్తే మెత్తబడుతుంది, నువ్వు సులువుగా తినవచ్చు అన్నది. పులి సంతోషంతో దగ్గరలో ఉన్న కొలను దగ్గరికి వెళ్ళి తాబేలుని తీసుకువెళ్ళి నీళ్ళల్లో విడిచింది. ధన్యవాదాలు కుందేలు మామ, నన్ను రక్షించినందుకు. ఈ పులి వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా ఈ గట్టు దగ్గర కలుద్దాం అంటూ నీళ్ళలో తప్పించుకుని వెళ్ళిపోయింది. పులి పక్కకు చూస్తే కుందేలు కూడా కనిపించలేదు. చచ్చ, ఈ కుందేలు నన్ను మోసం చేసింది. ఈ కుందేలు ఈసారి కనిపిస్తే అప్పుడు దాని పని చెప్తా అంటూ పులి నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ తెలివిగల కుందేలు మామ మళ్ళీ కనిపించాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.